హాయ్ అండి, నేను మీ గీతారాణి. చూసారు కదండి, ఈరోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉగాది ఉగాదికి సంబరం అయితే చేస్తారండి. ఆ సంబరాన్ని మీకు చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గుడి ఉంది, అమ్మవారి గుడి దగ్గర ఉగాది సంబరమే చేస్తారు. అక్కడైతే మీకు చూపిస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. లోపలంతా కూడా చూడండి గరగలన్నమాట. ఇవన్నీ కూడా గరగలో అమ్మవారి కళ్ళలోకి వచ్చి చెప్తే తెచ్చినటువంటి గరగలండి ఇవన్నీను. చిన్న గుడి అనమాట. చిన్న గుడిలో సింపుల్గా అమ్మవారు కోరుకుంది, స్వయంగా వచ్చి ఒక మనిషి మీదకి వచ్చి వాలి మరీ చెప్తుంది అనమాట. చూసారు కదా అమ్మవారు ఎంత అందంగా ఉందో. ఫస్ట్ చీరలు గమనించండి. నేను వెళ్ళంగానే ఈ చీరలో ఉంది ఆవిడ. ఓకేనా, ఈ చీరలో ఉండగా నేను తీసినటువంటి వీడియో అండి ఇది. ఇలా ఉంటుందన్నమాట లోపలంతా. సింపుల్గా చిన్న గుడి. ఇదివరకు అయితే ఇక్కడ వేప చెట్టు ఉంది కదండి, ఈ వేప చెట్టు దగ్గర చూడండి మీకు చూపిస్తాను. ఇక్కడే పోతురాజుని పెడతారు. పోతురాజు అంటే అమ్మవారి తమ్ముడు లెక్క అనమాట. ఇక్కడ వేప చెట్టు దగ్గర చూసారా మీకు దిమ్మలా కనిపిస్తుంది కదా, ఆ దిమ్మలాగా ఉన్న దగ్గర ఇదివరకు అమ్మవారు ఉండేదన్నమాట. ఎండనక వాననక తడుస్తున్నప్పుడు, ఆ ఎండనక వాననక తడుస్తుందని చెప్పేసి ఒక 2-3 ఫ్యామిలీస్ కలిసి పూనుకొని ముందుకు తీసుకెళ్ళాలి ఎలాగైనా సరే. చూసారు కదా ఈ విగ్రహం అనమాట. ఈ విగ్రహం ఆ చెట్టు నీడలో ఉండేది. ఎండనక వాననక తడుస్తుందని చెప్పేసి ఎలాగైనా గుడి కట్టాలని సంకల్పించుకుని 2-3 కుటుంబాలు సింపుల్గా కట్టుకోవాలని చందాల ద్వారా దీన్ని నిర్మించడం జరిగింది. చూసారు కదా ఇలా ఉండేది అనమాట. ఈ వేప చెట్టు నీడలో కింద అలా ఉండేది. అప్పుడు వేప చెట్టు కూడా చిన్న వేప చెట్టు. అప్పుడు గుడి కడదామని తీసినప్పుడు, ఈ గుడి నిర్మించేటప్పుడు చిన్న గుడి కింద నిర్మించేటప్పుడు వెనకాల వైపు ఈవిని పెట్టడం జరిగిందనమాట. పెట్టడం జరిగినప్పుడు ఇలాగా చూసారు కదా ఈ అబ్బాయి మీదే అమ్మవారు వచ్చేది. అమ్మవారు పోతుంది అనమాట. ఇక్కడ సేవ అంతా కూడా ఈయనే చేస్తాడు. ప్రస్తుతానికి ఆవిడికి అభిషేక స్నానాలు అయితే చేస్తున్నారు. ఉగాదికి ముందు రోజు అనమాట వీడియో ఇది. అభిషేక స్నానాలని చేస్తున్నారు. అమ్మవారి చేతిలో కత్తి, గాజులు వేసిన కత్తి ఉంది కదండి, అది మామూలుగా రబ్బర్ కత్తి కానీ లేకపోతే ఇంకేది పెట్టదని చెప్పింది అనమాట. స్వయంగా ఇప్పుడు మనం ఒరిజినల్గా కత్తి ఎలా ఉంటుందో ఆ కత్తి అనమాట అది. ఇక్కడంతా అభిషేకాలకు సంబంధించిన ఏంటనుకుంటున్నారు, పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు. ఓకేనా, పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, మంచినీళ్ళు, ఇవన్నిటితోటి అభిషేకం అయితే చేయడం మొదలుపెట్టారు. అది కూడా దీపారాధన పెట్టి, లేకపోతే అమ్మవారు వచ్చేసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి అమ్మవారు రావడం అంటే అమ్మవారి ఈ అబ్బాయిలోకి వచ్చేస్తుంది అనమాట. ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు మనతో స్వయంగా ఒక మనిషి ఎలాగైతే మాట్లాడుతుందో అదేవిధంగా మనతో మాట్లాడుతుంది అనమాట. ఆ వచ్చిన 5 నిమిషాలైనా లేకపోతే 4 నిమిషాలైనా సరే మనతో మనము అడిగిన దానికి సమాధానం చెప్పి వెళ్తుంది ఆవిడ. చూసారు కదా ఎన్ని గాజులు. సింపుల్గా చిన్న గుడి అండి, చిన్న గుడి. సింపుల్గా ఈ చీర అయితే నేనే పెట్టాను చూడండి. ఈ చీర నన్ను అభిషేకం చేశాక నా చీరే కట్టమని చెప్పాను. ఆ అబ్బాయి పేరు మురళి. నా చీర కట్టినానా అంటే నా చీర అయితే కట్టారన్నమాట. చూసారు కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. అమ్మవారి నగలు అలంకరిస్తున్నారు, అవన్నీ రోల్డ్ గోల్డేనండి, గోల్డ్ కాదు. అన్నీ బయట ఆన్లైన్లో బుక్ చేసినవి. మామూలుగా పూర్తిగా తయారయ్యాక ఆవిడ రూపం ఇది. అవన్నీ కూడా గిల్ట్ నగలే. అమ్మవారికి చూడండి, దగ్గరగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అది అమ్మవారి స్వరూపం అయితే అదనమాట. పూర్తిగా అసలు ఫస్ట్లో అయితే మీరు చెప్తే నమ్మరు. ఫస్ట్లో మొహం అయితే మటుకు గుండ్రటి మొహం అండి, గుండ్రంగా ఉండేది అనమాట ఫేస్. ఇప్పుడు ఈ 3 ఇయర్స్లో ఫేస్ మారిపోయిందండి. 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో ఫేస్ అంతా కూడా ఇలా కోలమొహంలాగా వచ్చేసింది అనమాట. మొన్నటిదాకా అయితే గుండ్రంగా ఉండేది ఫేస్, ఇప్పుడైతే బాగా కోలమొహంలాగా వచ్చేసింది. అంటే ఒక అమ్మవారి రూపమే మారిపోయింది అనమాట కంప్లీట్గా. చూడండి కింద రాతి విగ్రహం ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదా, అమ్మవారి కాళ్ళ దగ్గర రాతి విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేశారు. పిల్లలు పెద్దవాళ్ళు కలిపి బంతిపూలతోటి అలంకరిద్దామని చెప్పి ఉగాదికి ముందు రోజు
బంతిపూలతో అలంకరిద్దామని చెప్పి మొత్తం అన్ని పూలన్నీ చాలా చక్కగా విసిగిపోకుండా సంతోషంగా గుచ్చేశారండి. మొత్తం అన్నీ గుచ్చేశారు. గుచ్చేసిన తర్వాత అమ్మవారి పూర్తి అలంకరణ ఇదండి. చూడండి ఎంత బాగుందో కదా అసలు. ఆ బంతిపూల అలంకరణతో మొత్తం నిమ్మకాయ దండలతోటి అందంగా రెడీ అయిపోయిందండి. ఇది అప్పుడే 3వ చీర ఆవిడ. కింద చూసారు కదా ఎంత బాగా డెకరేషన్ చేశారో. చాలా అంటే చాలా నిండుగా అనిపిస్తుంది నాకు. రాతి విగ్రహంలోనే అమ్మవారు ఉందండి. ఆ పెద్ద అమ్మవారి దగ్గర కింద రాతి విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ ప్రాణప్రతిష్ఠ చేసిన దాంట్లోనే మొత్తం ఆవిడ ప్రాణమంతా ఉంది. ఆవిడ ఊపిరంతా అందులో ఉందన్నమాట. అటు ఇటు గరగలు పెట్టారు. కలసాలో గరగలు పెట్టి అందంగా డెకరేషన్ చేశారు లోపలంతా కూడా. చూడండి ఇదంతా గేట్లు చూసారా, బయటంతా కూడా డెకరేషనే. వేపాకు తోరణాలు, బంతిపూల అలంకరణలతోటి చాలా నిండుగా ఉందండి. మా పిల్లలు కూడా వచ్చి అక్కడ దండం పెట్టుకున్నారు. అమ్మవారి ఫైనల్ లుక్ అయితే ఇదండి. నేను అక్కడే కూర్చుని చూపించి మీకు వీడియో తీయడం కోసం అక్కడి నుంచి మీకు చూపించాను. మీరు చూస్తారని. ఉగాది రోజు వీడియో అండి ఇది. ఉగాది రోజు హడావిడి ఇలా అయిపోయింది. ఆ బాబు అయితే మురళి దీపారాధన చేస్తున్నారు. దీపారాధన చేస్తూ కూడా అమ్మవారికి దిష్టి కింద తీస్తున్నారన్నమాట. చూడండి హారతి ఇచ్చి తీస్తున్నాడు. ఈ విధంగాను చిన్న గుడైనా చూడ చక్కగా ఉందండి. అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది నిండుగా. ఆ విధంగా దీపారాధన చేస్తున్నాడన్నమాట ఆ బాబు. అమ్మవారు అడిగింది 9 మందితోటి 9 ప్రదక్షిణాలు చేసి 9 రకాల ప్రసాదాలతో పెట్టాలని చెప్పిందనమాట. ఇక్కడ చూడండి ప్రసాదం అయితే రెడీ చేస్తున్నారు. పులిహార, బూర్లు కూడా చేశారు. ఇక్కడ చూడండి 9 రకాల ప్రసాదాలని చెప్పాను కదా, 9 రకాల ప్రసాదాలతోటి చూడండి. అంటే ఒక కాయ పండు అనేది కూడా ప్రసాదం లెక్క అని చెప్పింది. పసుపు కుంకుమ జాకెట్ మొక్క, అఖండ జ్యోతి అండి. అది అఖండ జ్యోతి, పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, పానకం, బండారు నీళ్ళు, అలాగే పచ్చి సెలవిడి, వడపప్పు, అక్షింతలు, వీటన్నిటితో రెడీ చేసుకుని మీకు ఇవన్నీ చూసుకున్నప్పుడే మీకు అర్థమవుతుంది కదా. చిన్న గుడినే కదా, చిన్న గుడి, ఒక 2-3 కుటుంబాలు ఉన్నటువంటి గుడి అనమాట ఇది. అంటే అందరూ దేవుడిని నమ్ముకుంటున్నారు కదా, అందుకే సింపుల్గా 2-3 కుటుంబాలు మాత్రమే అక్కడ అటెండ్ అయ్యారు. చూడండి అఖండ జ్యోతి అనమాట. అది అఖండ జ్యోతిని వెలిగించి తీసుకెళ్ళాలి. అలాగే ప్రసాదం కూడా అయిపోవచ్చింది. ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉందన్నమాట. ప్రసాదం కూడా రెడీ చేసేసారండి సింపుల్గా. చూసారు కదా. అదేవిధంగా మేళ తాళాలతోటి, డప్పుల శబ్దాలతోటి చాలా అంటే చాలా అసలు ఆ సౌండ్స్కి మొత్తం అంతా కూడా ఊరెత్తిపోయిందంటే నమ్మండి అసలు. ఇది చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఇలా మేళ తాళాలతోటి అక్కడే ఉండి చూశారు. అదేవిధంగా ఇదిగోండి లోపలికి ఇలా సింపుల్గా వచ్చి అందరూ దండం పెట్టుకోవడం, అభిషేకం జరిగింది. అమ్మవారు వచ్చి టైం అయింది. అమ్మవారు రావడం అంటే పూనకం వచ్చి టైం అయింది అనమాట. ఆ పూనకం వచ్చే టైంలో ఆ బాబు మీదకి వస్తుంది. అందరూ కూడా అలర్ట్ అయ్యే ఉన్నారు ఆల్రెడీ. చూడండి తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా నిండుగా పెట్టారన్నమాట తల్లికి. 9 రకాల ప్రసాదాలు అని చెప్పాను కదా, 9 రకాల కొబ్బరికాయలు, గాజులు, పువ్వులు, బూర్లు, గారెలు అన్నీ సమస్తం. అసలు ఇది లేనిదంటూ లేదు. ఇంతగా అవన్నీ ఆవిడ తినకపోయినా ఆరగిస్తుంది అన్నమాట మనసుతోటి. మీరు చూసారా, అవన్నీ మనసుతోనే మొత్తం ఆరగిస్తుంది ఆవిడ. చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారో, నీట్గా అందంగా ఉంది కదా. అఖండ జ్యోతి వెలుగుతూ అసలు అఖండ జ్యోతి ఆరిపోకూడదని చెప్పారండి. అఖండ జ్యోతి ఆరిపోకుండా చూసుకుంటున్నారు.
ఈ విధంగా రకరకాలుగా చాలామంది తెచ్చుకున్నారు. చాలామంది ప్రసాదాలు తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నారు. అంటే బయట వాళ్ళు చాలామంది ఎంటర్ అయ్యారు అన్నమాట. బయట వాళ్ళు కూడా వచ్చారు. అమ్మవారికి సంబంధించిన చీరలు కూడా పెట్టుకున్నారు. చూసారు కదా, అది అమ్మవారికి చీరలు పెట్టుకున్నారు, గాజులు పెట్టుకున్నారు. మొత్తం అన్నీ కూడా సమకూర్చుకున్నారు. ఎవరికి తగ్గ స్థితి బట్టి వాళ్ళు వచ్చారండి. మళ్ళా డప్పుల శబ్దంతో అమ్మవారిని ఆహ్వానించడానికి పూనుకుంటున్నారు. వెళుతున్నారండి వాళ్ళ ఇంటికి, ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి. ఎందుకంటే అక్కడి నుంచే ఆమెను తీసుకురావాలని చెప్పి. మీకు చెప్పాను కదా, 9 రకాల ప్రసాదాలతో 9 రకాల ప్రసాదాలతో మొత్తం అంతా కూడా ఊరేగించాలి అని చెప్పేసి ఆ 9 రకాల ప్రసాదాలు పట్టుకెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు అందరినీ పిలిచి వరుస క్రమంలో తొమ్మిడుగురు ఉన్నారని చెప్పాను కదా మీకు. ఆ తొమ్మిడుగురిని కూడా రెడీ చేసుకుంటున్నాడు ఆయన. 9 మందిని. ఈ విధంగా 9 మందితోటి ప్రసాదాలన్నీ రెడీ చేసుకుని అఖండ జ్యోతిని వెలిగించుకుంటూ గుళ్ళోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అఖండ జ్యోతితోటి 9 ప్రదక్షిణాలు చేసినప్పుడు అసలు ఆరిపోకూడదు ఒక్కసారి కూడా అని చెప్పింది ఆవిడ పూనకంలో. ఆరిపోకుండా తీసుకెళ్ళాలి 9 ప్రదక్షిణాలకి అని చెప్పింది. 9 రకాల ప్రసాదాలు తొమ్మండుగురితోటి వాయిద్యాలతోటి తిరగాలని చెప్పింది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఘనంగా జరిగింది ఉగాది సంబరం. జరుగుతున్నది. మీరు అయితే నా యొక్క వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు సెండ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. ఇప్పుడు ఫైనల్గా కల్లుకొండ అండి. అది కల్లుకొండతోటి సలిమార్ అంటారు దాన్ని. సలిమార్ అంటే ఆ కల్లుకొండను పట్టుకొని వచ్చేటప్పుడు అమ్మవారు వస్తుంది ఆ అబ్బాయి మీదకి. చూసారు కదా, ఆ కల్లుకొండని పడిపోకూడదు కింద, పైన ఒక వేపకర్రతో కొడుతూ ఉండాలన్నమాట. అంటే దుష్ట శక్తులు ఏమీ కూడా ఆవహించకుండా ఉండాలని చెప్పి పైన వేపతి కర్రతోటి కొంచెం కొడుతూ వెళ్ళాలన్నమాట. పక్కన ఒక కర్ర పట్టుకుని వస్తుంది చూసారా, అదేంటంటే పోతురాజు అంటారన్నమాట. అమ్మవార్లందరికీ తమ్ముడితో సమానం. తమ్ముడితో సమానం అని కాదు, తమ్ముడే చెప్పాలంటే, తమ్ముడని అంటారన్నమాట. ఆయన ఉండాలి పక్కన అని చెప్పేసి ఒక ఆనవాయితీ. ఆ విధంగా ఆ పోతురాజుని పట్టుకుని ఆ కల్లుకొండతోటి అమ్మవారి గుడి దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు ఆ అబ్బాయి. ఆ కల్లుకొండ కిందకి పడకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ చిన్ని గుడిలోకి ఎంటర్ అయ్యి నివేదించాలన్నమాట. నివేదించినప్పుడు అది ఆరగిస్తుంది ఆవిడ. ఆరగించిన వెంటనే ఇంకా అభిషేకం జరిగినట్టు అనమాట. జరిగినప్పుడు ప్రసాదాలు తీసుకుని ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. చూసారు కదా, అప్పటి వరకు బాగానే ఉన్నాడు. చూసారు మీరు, ఆ కల్లుకొండ ఎప్పుడైతే నెత్తి మీద పెట్టుకొని నడుపుతాడు కొంచెం దూరం, వెంటనే అమ్మవారు అయితే వస్తుందండి. మీరే చూడండి, తెలుస్తుంది. ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా వాయిద్యాలతో వస్తూ ఉంటాడన్నమాట. ఇది ఏడాదికి ఒకసారి, అంటే ప్రతి ఉగాదికి జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ప్రతి ఉగాదికి ఇదే విధంగా జరుగుతుంది. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అది పడిపోయేలా ఉంది కదా, రామాలయం చూడండి పక్కన. 5 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి చూడండి, అమ్మవారు ఇప్పుడు ఎంటర్ అయింది.
కొంచెం దూరం వచ్చేటప్పటికి ఎంటర్ అయింది. చూసారు కదా. అమ్మవారు వచ్చినప్పుడు అతని యొక్క ప్రవర్తన ఏదో చెప్తుంది చూసారా, ఏదో చెప్తుంది, అర్థం కాలేదు మాకు. ధూపం ఏదో వేయమని చెప్తున్నట్టుంది. అక్కడ నేను లేనండి, వేరే వాళ్ళు ఉన్నారు, అందుకే నాకు తెలియలేదు. అది ధూపం ఏదో వేయమని చెప్తుంది. అసలు ఆపలేకపోతారండి అసలు అతన్ని, ఆ బాబుని. ఎందుకంటే అంత ఆర్భాటంగా వచ్చేస్తుంది అన్నమాట. అంత ఆర్భాటంగా, అంత కల్లోలంగా వచ్చేస్తుంది ఆవిడ. చూడండి, మీరే చూడండి. ఆ చుట్టూ ఉన్న జనం అంతా కూడా బయట వాళ్ళే, అందరూ బయట వ్యక్తులే. చూసారా, సాంబ్రాణి ధూపం వేసాక శాంతిస్తుంది కొద్దిగా. శాంతించి అప్పుడు నడవడం మళ్ళీ ప్రారంభిస్తుంది. అలా దారి మధ్యలో ఎవరైనా కాళ్ళ మీద నీళ్ళు పోసుకోవాలి, పసుపు నీళ్ళు చల్లుకోవాలి, ఏమన్నా పసుపు కుంకుమ పెట్టాలి, బొట్టు పెట్టాలి అనుకునే వాళ్ళు కొంచెం మధ్యలో ఆగేసి ఆవిడ జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఆవిడ జరిపిస్తూ ఉంటారు. ఇదే విధంగా అమ్మవారి గుళ్ళోకి ఇలాగా పట్టుకోలేనంత హడావిడిగా ఉంటుంది ఆవిడ. చాలా అంటే చాలా ఆర్భాటంగా వచ్చేస్తుంది. ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళి ఆ గుళ్ళోకి వెళ్ళి ఎవరికైనా ఏమైనా కావాలంటే చెప్పి, లేకపోతే ఎలా జరిగిందమ్మా నీ పండగ అని అడిగితే చాలా బాగా జరిగిందని సంతోషంగా చెప్పుకుంటుందండి. ఈ విధంగా మా ఊరి అమ్మవారు విషయాలు ఈ విధంగా ఉంటాయండి. మీలో ఎవరికైనా తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే కనుక కంపల్సరీగా మా ఊరి కట్టుబాటు గురించి తెలుసుకోండి, రండి కంపల్సరీగా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీ కామెంట్స్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మా ఊరి ఉగాదికి అమ్మవారి సంబరం ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే గంట సింబల్ అయితే నొక్కండి. ఈ వీడియోలోనే కాదు, నేను అన్ని మతాలకు సంబంధించిన అన్ని వీడియోలు పెడతాను. ఇది ఒకటనే కాదు, అన్ని వీడియోస్, ప్రతి ఒక్క మతాన్ని నేను గౌరవిస్తాను, ప్రతి ఒక్క కులాన్ని నేను గౌరవిస్తాను. మీ దాకా వచ్చినప్పుడు ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అన్ని రకాల వీడియోస్ అయితే నేను పెడతాను, తప్పుగా అనుకోవద్దు దయచేసి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా ఊరి సంగతులు. ఖచ్చితంగా లైక్ కొట్టండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.